తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు గడిచిన శుభ సందర్భంగా మరి ప్రతి ఉద్యమకారునికి వందనాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క విన్నపం, కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఏదైతే కేటాయిస్తానని మరి ప్రకటించిందో మరి ఆ యొక్క ప్రకటన ఫుల్ఫిల్ చేసే విధంగా ఉద్యమకారునికి 250 గజాల స్థలము కేటాయించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉప్పల్ నియోజకవర్గం నుంచి ఉద్యమకారులము రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము. మరి ఎందరో ప్రాణత్యాగాలతో ఏర్పడ్డ రాష్ట్రం, ఎందరో ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఏర్పడ్డ రాష్ట్రం ఇది. మరి ఈ రాష్ట్రానికి ప్రత్యేక రాష్ట్రం రావడానికి ముఖ్య భూమిక పోషించిన ఉద్యమకారులని గత ప్రభుత్వం మరిచింది కాబట్టే మరి తెలంగాణ ప్రజలందరూ కూడా ఉద్యమకారులందరూ ఐక్యంతో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇస్తున్న హామీలో ఉన్నదో అది నెరవేర్చాలి. దాంతోపాటు జార్ఖండ్ రాష్ట్రంలో ఉద్యమకారులకు ఏ విధంగా అయితే అక్కడి ప్రభుత్వము సంక్షేమ బోర్డు కానీ ఒక ఐడి కార్డు కానీ పెన్షన్ కానీ ఇస్తుందో మన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ ఉద్యమకారుల పక్షాన నిలవాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం డిమాండ్ చేస్తున్నది. అంటే ఇన్ని గడిచిన 10 ఏళ్లలో నుంచి కూడా ఉద్యమకారునికి ఎక్కడ కూడా ఒక గౌరవం అనేది దక్కలేదు. మరి ఆనాడు కేసీఆర్ గారు చేసిన తప్పే మరి ఇప్పుడు కూడా చెయ్యొద్దు. మరి ఉద్యమకారుల పక్షాన ఈ ప్రభుత్వం ఏదైతే ఆనాడు హామీ ఇచ్చిందో ఆ హామీకి అనుగుణంగా మా ఉద్యమకారుల పక్షాన నిలబడాలి. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి అందులో మరి ఉద్యమకారులకు అండగా నిచ్చే విధంగా ఒక నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వం అని చేస్తూ మరి కేవలం ఎఫ్ఐఆర్ ఉన్న వాళ్ళకు మాత్రమే 250 గజాల స్థలం ఏదైతే అంటుందో మరి అంతకు మించి ఉద్యమకారులు చాలామంది ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకొని ఒక కమిటీ వేయాలి. ఆ కమిటీ పరంగా ఎఫ్ఐఆర్ కాకుండా కూడా మిగతా ఉద్యమకారులు ఎవరినో మీ ఆధ్వర్యంలోనే డిపార్ట్మెంట్ సాయం తీసుకొని కూడా మీరు ప్రతి ఉద్యమకారుని గుర్తించి ప్రతి ఉద్యమకారునికి అండగా నిలిచినట్టయితే మేము ఎల్లవేళలో కూడా మేము కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటామని తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫు నుంచి మరి ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తూ మా ఉద్యమకారుల పక్షాన నిలబడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాం. ఈ యొక్క మా యొక్క వాయిస్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి మేడ్చల్ జిల్లా నుంచి మేము రాష్ట్ర ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాము. అయ్యా మీరు ఇచ్చిన హామీ నెరవేర్చండి, మా ఉద్యమకారుల పక్షాన నిలవండి. ప్రతి ఒక్క ఉద్యమకారునికి న్యాయం జరిగే విధంగా ఆనాడు సర్వం కోల్పోయి మేము తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినాం. ఇవాళ మరి మేము రోడ్డులో పడి మరి మేము బిక్కున పడే అవస్థలు మా ఉద్యమకారులు ఉన్నాయి. కాబట్టి ఉద్యమకారుల పక్షాన నిలబడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. తెలంగాణ ఉద్యమంలో అనేకంగా కొట్లాడి విరోచితంగా పోరాడి ఒక తెలంగాణ సాధించడంలో ఉద్యమకారులు లేని ఇలా తెలంగాణ రాలేదు. ఉద్యమకారులను గత టీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించింది కాబట్టి పేరుకు లేకుండా పోయింది. ఇప్పుడు కూడా ఈ కొత్త కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఉద్యమకారులను గుర్తించి వారికి సరైన న్యాయం చేయాలి. ఎందుకంటే ఉద్యమకారులు అనేకంగా కేసుల పాలై జైల్లో పాలై కుటుంబాలు ఆర్థికంగా ఇరుక్కుపోయి ఉన్నారు. కాబట్టి అందరినీ పరిగణనలోకి, కొంతమంది మీద ఎఫ్ఐఆర్ కూడా లేదు, వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకొని అందరికీ న్యాయం జరిగేటట్టు విధంగా ఒక పెన్షన్ 250 గజాలు ఒక జార్ఖండ్ రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఉద్యమకారులకు అక్కడి ప్రభుత్వం న్యాయం చేస్తుందో తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే విధంగా చేసి ఉద్యమకారులను విస్మరించకుండా ఉద్యమకారులకు అన్ని న్యాయం చేకూర్చేటట్టుగా ఒక రేవంత్ రెడ్డి సర్కార్ చేయాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఉద్యమకారులను విస్మరించినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా గత ప్రభుత్వానికి పట్టినట్లయితే పడుతుంది. ఇప్పటికి కూడా లేట్ అయిపోయింది. ఎందుకంటే లేటు కాకుండా అంటే ఉద్యమకారులను గుర్తించి వారిగా ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేసి ఉద్యమకారులు ఎవరు ఉద్యమం గురించి పనిచేసిన ఎవరు ఆ రోజున లాఠీ చార్జీలు దెబ్బతిని అమరులైన ఎంతో మంది, కొంతమందికి న్యాయం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 1400 మంది బలిదానాలు అయితే కేవలం ఒక 400 మందిని మాత్రమే గుర్తించింది. ఇంకా చాలామందికి కూడా అన్యాయం జరిగింది. కేసులు జైళ్ళు చుట్టూ తిరిగి ఆర్థికంగా చిక్కుకుపోయారు. కనీసం వాళ్ళకు కిరాయిలు కట్టుకోలేనటువంటి కూడా పరిస్థితి ఉంది. వాళ్ళ పిల్లల ముందుకు చెల్లించుకోలేనటువంటి పరిస్థితి దాపురించింది. రేవంత్ రెడ్డి సర్కార్ ఎవరికైనా గుర్తించి ఉద్యమకారులకు న్యాయం చేస్తే బాగుంటుంది. ఉద్యమకారులను కూడా అన్ని విధాలుగా న్యాయం చేయాలి. ప్రభుత్వం ఎల్లవేళలా అండదండలు ఉండాలి. ఒక తెలంగాణ రాష్ట్రం సాధించడంలో
ఉద్యమకాల పాత్ర అమోఘమైనది. జై తెలంగాణ. జై తెలంగాణ. ఉద్యమకారుల ఐక్యత వర్ధిల్లాలి. ఉద్యమకారుల ఐక్యత వర్ధిల్లాలి. ఉద్యమకారుల ఐక్యత వర్ధిల్లాలి. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి పిలుపు మేరకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఈరోజు మేము ఈ కార్యక్రమం ఏర్పడుతున్నాం. సార్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మా యొక్క విన్నపం తెలంగాణ ఉద్యమకారులకు 250 గజ స్థలము, వారి సంక్షేమ బోర్డు, మాకు ఐడి కార్డు ఇవ్వాలని చెప్పేసి మా ఉద్యమకారుల తరఫు నుంచి మేము వారికి వినియోగిస్తూ ఉంటాం. జై తెలంగాణ. జై తెలంగాణ. పాల్గొన్న ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమకారికి 250 గజాల స్థలం మరియు ఐడి కార్డులు జార్ఖండ్లో ఇచ్చిన విధంగా అందరికీ గుర్తింపు కార్డు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. డాక్టర్ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని కోరుకుంటున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.